హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కాలీఫ్లవర్తో కోఫ్తా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. గోబీతో ఎప్పుడు చేసుకునే కర్రీలు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక 600 గ్రాముల దాకా ఉండే ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. కాలీఫ్లవర్ని శుభ్రంగా ఒక 2 సార్లు వేడి నీళ్ళల్లో వాష్ చేసుకున్నాను. తర్వాత ఫ్లోరెట్స్ అన్ని సపరేట్ చేసుకునేసి ఇలా ఒక గ్రేటర్ తీసుకుని మీడియం హోల్స్ నుంచి కాలీఫ్లవర్ని తురుముకోవాలి. మరి సన్న హోల్స్ నుంచి కాకుండా లావు హోల్స్ నుంచి కాకుండా మీడియం హోల్స్ నుంచి కాలీఫ్లవర్ని తురుముకోవాలి. ఇలా తురుముకున్న కాలీఫ్లవర్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మన కాలీఫ్లవర్ నుంచి ఎక్కువ వాటర్ ఏదైనా ఉంటే రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనం ఆ వాటర్ని స్క్వీజ్ చేసేసి కాలీఫ్లవర్ని మనము మిక్స్చర్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కోఫ్తాస్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో నుంచి మనకు వాటర్ వచ్చే వరకు మనము కర్రీలోకి కావాల్సిన మసాలా మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలతో పాటు ఒక 10 దాకా జీడిపప్పుని కొద్దిసేపు నానబెట్టుకున్నానండి. వాటిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అల్లం, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. సారీ అండి, నేను ఆ వీడియో క్లిప్ని మిస్ అయ్యాను, అందుకే ఇక్కడ యాడ్ చేయట్లేదు. జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లి రెండింటిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకునేది పక్కన పెట్టుకునేసి తర్వాత మనం ఇందాక ఉప్పు కలిపి పెట్టుకున్న గోబీ మిశ్రమాన్ని ఇలా ఎక్సెస్ వాటర్ని పిండేసుకునేసి ఓన్లీ మన గోబీ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ ఎక్సెస్ వాటర్ని మీరు పడేయాల్సిన అవసరం లేదని, మనం కూరలో తర్వాత వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తురిమి పెట్టుకున్న గోబీలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 దాకా పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు అండి. ఉప్పు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే మనకి బాల్స్కి చేయడానికి సరిపడా శనగపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి ఈ కోఫ్తా బాల్స్ కాస్త గట్టిగానే ఉండాలండి, మరి మెత్తగా ఉన్నట్టయితే ఆయిల్ని పీల్ చేసుకుంటాయి, అలాగే ఆయిల్లో కూడా బ్రేక్ అయిపోతాయి. అందుకే మీకు బాల్స్ చేయడానికి ఈజీగా వచ్చేలాగా ఎంత కావాలంటే అంత శనగపిండి వేసుకోవచ్చు. శనగపిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదండి. మనకి ఇంకా బాల్స్ బాగా రౌండ్గా అలాగే మంచి టెక్స్చర్తో వస్తాయి. ఇలా శనగపిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కోఫ్తా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చేతులకి మరీ జిగటగా లేకుండా కాస్త ఇలా డో టైట్గానే ఉండాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటికి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాలండి. కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చూసినట్టయితే ఆయిల్ మనకు వేడెక్కినట్టు అనిపిస్తే ఒక్కొక్క బాల్స్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. లోపల వరకు ఎక్కడ పచ్చిగా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ శనగపిండి తక్కువ వేసుకొని బాల్స్ని మీరు స్టిఫ్గా ప్రిపేర్ చేసుకోకపోతే ఆయిల్లో వెళ్ళిన తర్వాత అవి సెపరేట్ అయిపోతాయండి. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేస్తాయి. అందుకే శనగపిండి మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకునేసి లోపలి వరకు ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకునేసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే అందులో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ముక్క దాల్చిన చెక్క, అలాగే ఒక యాలకు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 3 దాకా లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోకపోతే ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసుకోవాలి. మసాలా మిశ్రమంని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే తినే కారాన్ని బట్టి కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకుని ఈ మిశ్రమం నుంచి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా కలుపుతూ వేయించుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అలాగే వదిలేయకండి. ఇలా కలుపుతూ ఉన్నట్టయితే కొద్దిసేపటికి మనకి కాస్త ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఆయిల్ తేలడం స్టార్ట్ అయిన తర్వాత మీకు కావాలనుకున్న కన్సిస్టెన్సీకి అనుగుణంగా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ముందుగానే మనము గోబీని వాటర్ పిండుకున్నాం కదండి, ఆ వాటర్ అలాగే ఇంకొద్దిగా ఎక్సెస్ నీళ్ళు కూడా పోసుకున్నాను. ఇలా నీళ్ళు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి. నీళ్ళు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ కూడా వేసుకునేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మరగనివ్వాలండి. మరి ఎక్కువసేపు మనము ఈ మసాలాలో కోఫ్తాస్ని ఉడికించకూడదు, ఎందుకంటే కోఫ్తాస్ మెత్తబడిపోతాయి. అందుకే ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడకనిచ్చి తర్వాత చివర్లో ఇందులోకి కొద్దిగా కసూరి మేతి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి కలిపేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ గోబీ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగా కుదురుతుంది. రెగ్యులర్గా చేసుకునే గోబీ మంచూరియా, గోబీ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.